హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేధన్స్ అఫీషియల్ 2023. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచుకున్నాం. ఇదైతే శ్రీరామనవమి వీడియో తమ్నేల్ అయితే చూసారు కదా. ఇంకా 2 డేస్ అయితే లేట్ అయిపోయింది వీడియో. ఎందుకనంటే ఇంకా చిన్నపిల్లలతో ఇక తెలుసు కదా మీకైతే వీలు కదని ఇక మా వాళ్ళు అయితే ఇంకా శ్రీరామనవమికి టెంపుల్ పోవడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఇక తమ్నేల్లో చూపించినట్టయితే మా వాళ్ళకైతే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్లు అయితే వచ్చినాయి. సో ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏంటి అనేది అన్నీ అయితే నేను ముందట పెడతాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ఇక నేనైతే మిషన్ కుట్లు అయితే వేసుకుంటున్నా. ఇక మొన్న నైటీస్ కొనుక్కున్నా, అవి అయితే కుట్లు అయితే వేసుకుంటున్నా. సో మా వాళ్ళు అయితే ముందుగా వేర్రు. మేము మెల్లగా కోసేపు అయినాక పోదామని చెప్పేసి పిల్లలతో పని తీరదు కదా, మధ్యాహ్నం వరకు పోదామని చెప్పేసి అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. రెడీ అయిపోయి అయితే పిల్లల్ని తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గర అయితే మా ఆయన అయితే క్లిప్స్ తీసుకొని వచ్చిండు. ఇక అంటే మాకు ఇక్కడ గిద్దపెరుమల టెంపుల్ అని అయితే మస్తు జరుగుతుంది శ్రీరామనవమి కళ్యాణం అయితే. ఇంక ఇక్కడే ఇక అన్నదానం అయితే పెడతారు, అన్న ప్రసాదం పెడతారు. తర్వాత ఇంకా కళ్యాణం జరిగిన తర్వాత అయితే ప్రసాదం కూడా పెడతారు. ఇంకా ఇప్పుడైతే మంది అయితే వస్తున్నారు కొందరు. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ కాలేదు. ఇక మా అత్త అయితే ముందే పోయి కూర్చుంటుంది ప్రతిసారి. స్పేస్ అంటే కొంచెం ముందు స్పేస్ దొరుకుతుంది, కళ్యాణం మంచిగా చూడొచ్చని. ఇంకా మేమే పోమని చెప్పినాం, స్పేస్ ఆపు అని అయితే చెప్పినాం. ఇంకా చూడండి, ఇంకా కళ్యాణంకి అయితే మేము కూడా వచ్చేసినాం. ఇంకా అందరం రెడీ అయిపోయి అయితే కళ్యాణం దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా చూడండి పందిర్లు వేశారు. ప్రతిసారి ఇటు సైడ్ జరిగేది కొంచెం గుడి దగ్గర, కానీ ఈసారి మొత్తం ఫంక్షన్ హాల్ లెక్క అంటే చిన్న కళ్యాణ మండపం అయితే కట్టేసిర్రు. ఈసారి అంటే శాశ్వత మండపం లాగా అయితే కట్టేసిర్రు. ఇంకా ఇప్పటికీ ఇంకా గ్రాండ్గా జరపచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇంకా కళ్యాణం అయితే ఇంకా స్టార్ట్ అయ్యడానికి అయితే చాలా టైం ఉంది. ఇంకా ఇక్కడికైతే మా ఇల్లు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. కరీంనగర్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఏరియా అయితే తెలుస్తుంది, గిద్దపెరుమల టెంపుల్ అని. ఇది ఫేమస్ కోద్రాంపూర్ దగ్గర. ఇంకా ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాయ్స్ అయితే తింటున్నారు. ఇంకా మా ఆయన కూడా తినడానికి అయితే వెళ్ళిండు. ఆయన తిన్న తర్వాత పిల్లల్ని పట్టుకుంటే మేము తినొచ్చని మేము కళ్యాణం దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే అందరూ వచ్చి అయితే కూర్చుంటున్నారు. ఇంకా కళ్యాణం అయితే మస్తు జరిగింది, మంచిగా అనిపించింది. మేము పోయిన టైంకి అయితే ఇది మా ఆయన తీసిన క్లిప్, కానీ మేము పోయిన టైంకి అయితే కరెక్ట్గా జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. ఇక మా ఓని కథలు అయితే చిన్నగా లేవు అన్నమాట. చిన్నగా మెల్లగా కొద్ది బొమ్మలు అయితే కొనుక్కోలేదన్నమాట. ఇక ఈజీగా 2-3 బొమ్మలు, ఒక సెల్ ఫోన్ అని అదని ఇదని అయితే 2-3 బొమ్మలు అయితే కొనుక్కున్నాడు. ఇక చూసారు కదా, అందరు అక్కడ అంటే జోలసూలం ఉన్న వాళ్ళు అయితే అక్కడ ఆ ప్లేస్లో అయితే కూర్చుంటారు. సో హాఫ్ అయితే నిండిపోయింది, ఇంకా హాఫ్ ఇంకా నిండాల్సి ఉంది, టైం పడుతుంది కదా. సో అప్పటి వరకు అయితే మేమైతే వచ్చేసినాం. ఇంకా చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిర్రో కళ్యాణ మండపం. నేను చూపిస్తాను చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కళ్యాణం అయితే చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చిర్రో. ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. మేము వచ్చిన టైంకి అయితే కళ్యాణం అయితే మంచిగా జరిగింది. ఎంతమంది వచ్చిర్రు చూడండి. సో ఇక మేము కళ్యాణం కరెక్ట్ టైంకి వచ్చినాము. ఏకపత్ని వ్రత నియమము పాటించినట్టయిన దానికి మన శరీరంలో ఉన్న బుద్ధిని, మన శరీరంలో ఉన్న ఇంద్రియాలను సమర్పించుకున్నాము. రామచంద్రుడు చాలా సంతోషపడి మీ అందరికీ ఆయురారోగ్యేశ్వర్యాన్ని రక్షించి కాపాడుతాడు. రాజా రామచంద్ర భగవానికి ముహూర్తే లగ్నాష్టక చూర్ణికాన్ పఠిత్వా తదేవ లగ్నం సుజనంద దేవతారా బలం చంద్రబలం దదేవ విద్యాబలం దేవ బలం దదేవ లక్ష్మీపతే ఘ్రీగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ దాకా పెట్టిర్రు. సయేవ కృతకృత్యః యాయేయో భర్గో వదతి క్షేతే అగ్నే సావధాన అమ్నాయాం బుద్ధిమాదరేణ సుమనః సంఘా సముజ్జన్మనో మంధానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మదిత్వా తతః సోమం కల్పతరం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే
చింతామణి గుణనిక జన్మజ ఫంక్షనల్ లెక్క చేసిరు మొత్తం. జ్ఞానాం గంష్ట్రామురరి భువనాస్య భవతి సావ ద్రవేణ విహా తస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మణ స్మృతస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. ఈ కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. తాళైతే కడుతున్నారు అయ్యగారు. సో ఇంకా తలంబ్రాలు పడిన తర్వాత అయితే మేమైతే భోజనానికి అయితే వెళ్ళి నిల్చున్నాం. ఇంకా తలంబ్రాలు ఇస్తుంటే మా చిన్న తల్లికి అయితే టవాల్ గప్ప అయితే పట్టుకున్నారు మా వాళ్ళు. ఇంకా మా అత్తమ్మ అయితే టవాల్ గప్ప అయితే పట్టుకున్నది. తలంబ్రాలు అయితే పడినాయి. మంచిగా జరిగింది కళ్యాణం అయితే. ఇంక ఇక్కడైతే ఒక చిన్న రామయ్య అయితే మాకు కనిపించిండు. భోజనానికి కోసం అయితే లైన్లో నిల్చుంటే ఇక్కడ చిన్న రామయ్య గిటప్లో అయితే కనిపించిండు. ఇంత క్యూట్గా ఉన్నాడు కదా, మంచిగా అనిపించింది. వాళ్ళ డాడీ వాళ్ళ సంథింగ్ ఎవరో కావచ్చు, వాళ్ళతోనైతే లైన్లో అయితే నిల్చున్నాడు. అందుకని ఒక వీడియో క్లిప్ అయితే తీసిన. లైన్కి చూడండి భోజనాల కోసం ఎంతమంది నిల్చున్నారో. ఇక్కడ జరిగిన జోక్ ఏంటంటే నేనైతే స్కిప్ కొట్టి లైన్ దగ్గరికి అయితే పోయినాం. ఆ వెనక నిల్చుంటే అసలు ఆ రోజు అన్నం ఎదిరిపోతాము, అంత పెద్ద లైన్ ఉందన్నమాట. ఇంకా మెల్లగా మధ్యలో నుంచి వచ్చి అయితే లాస్ట్కి అయితే నిల్చున్నాం. ఇంకా ఎవరైతే ఇంకా గమనించలేదు అది అట్లయినా వేసి అన్నదానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చినాం. ఇక నేను చెప్పిన కదా అక్కడ స్పెషల్ గిఫ్ట్ అని కొన్ని ఇయర్స్ నుంచి అయితే అక్కడ కొంతమంది అంటే కొంతమంది కాదు, ఒక ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీ మనకు తెలియదు ఎక్కువ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి శివశక్తులకైతే శారీ ఇంకా ఈ శారీ కవర్ అయితే ఒకటి గిఫ్ట్ చేస్తున్నారు. అందులో ఏమేమి ఉంటాయి అని అంటే ఇంకా ఆ శారీ కవర్లో అయితే ప్రతి ఒక్కరికి ఒక చీర, జాకెట్, టవల్, వేములవాడ లడ్డు, మళ్ళీ నార్మల్ కాదు వేములవాడ నుంచి లడ్డు తెప్పిస్తారు, వేములవాడ లడ్డు అవన్నీ అయితే ఊది ఉండ. ఇంకా ఇప్పుడు చూడండి నేను ఓపెన్ చేసుకుంటే చూపిస్తాను. ఇది ఒక వాళ్ళకి సంబంధించిన కంపెనీస్ అనుకుంటా ఇవి. దీనిపైన ఉన్నాయి, దానికి సంబంధించిన కవర్ అయితే కొట్టించారు మంచి చిన్నగా లగేజ్ బ్యాగ్ లాగా. సో అందులో జాకెట్ ముక్క, టవల్, ఇంకా శారీ, మంచి అంటే మనిషికి ఒక శారీ అన్నమాట. ఓన్లీ ఇది మాత్రం శివశక్తులు అంటే దారుణం ఉన్న వాళ్ళకి మాత్రమే, జోరసూలం వేసుకొని పోయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇంకా ఇది జాకెట్ ముక్క, టవల్, శారీ. చూడండి వేములవాడ దేవస్థానం నుంచి తెప్పించిన లడ్డు అండ్ ఇంకా పసుపు కుంకుమ, చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ పోక గజ్జూర అండ్ ఇంకల్లా పోక ఖర్జూర అండ్ ఊది ఉంటుంది కదా బొట్టు పెట్టుకోవడానికి, అది ఇవన్నీ అయితే ప్యాక్ చేసి మంచిగా ప్రతి ఒక్కరికి అక్కడ కూర్చున్న వాళ్ళకి పసుపు కుంకుమ కాళ్ళకి పెట్టి మంచిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా అండ్ ఇంకొకటి సోని పొట్లం కూడా ఆశీర్వాదం తీసుకుంటా అయితే ఇంకా వాళ్ళ చేతిలో అయితే బట్టలు పెడతారన్నమాట. ఎంత మంచి పద్ధతి కదా, నేనైతే ఎక్కడ చూడలేదు నిజంగా. ఇదే ఫస్ట్ టైం మా కాడ. నా మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇది 4th యానివర్సరీ, 4th కళ్యాణం. నేను చాలాసార్లు మా మమ్మీని రారా అని చెప్పిన, ఎప్పుడు రాలేదు. ఈసారి కూడా మస్తు బలవంతం పెడితే అయితే వచ్చింది. సో అమ్మవారి బట్టలు వస్తాయి రా అమ్మ రావచ్చు కదా అని అంటే ఇంకా వచ్చింది. ఇంకా అక్కడ కూర్చొని నిలబడతారని చెప్పేసి చల్ల ప్యాకెట్లు కూడా స్పాన్సర్ చేశారనమాట. మా అమ్మ ఏం చెప్తాను చూడండి. మా పెద్దమ్మ ఇంకెక్కడ కమ్మలు కడుక్కుంటుంది. ప్రవీణ్ అన్న ఇంకా తీసుకోయేటట్లేడు పెద్దమ్మను, అన్ని తయారై ఉంటుంది. ఇక మా అత్తమ్మది 3 కలర్ల చీర ఇచ్చిర్రు మా అత్తమ్మకు. గిసంటిది నాకు గుండ్ర రాదే అని మొన్న అనలేదు, అసలు కలర్ వచ్చింది. ఈ ఆడవాళ్ళు చీరలు ఎట్లుంటుంది తెలుసు కదా, ఈ చీరలు అయితే చూసుకుంటారు. ఇక మా మమ్మీకి అయితే మా అమ్మకి వచ్చిన చీర మస్తు నచ్చింది, ఇక చూసుకుంటుంది. ఇక సాయంత్రం అయితే మేము బయలుదేరినాము ఏందో ఇంకొంచెం స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది. మా కన్నయ్య బస్ స్టాండ్లో అయితే నా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అయితే భలేగా నడుస్తాడు కదా చూడండి.
మేమైతే మా ఇంటికి అయితే వచ్చినాం, అంటే నార్మల్గా ఒక 1 వీక్ అయితే ఉందామని అయితే చెప్పి వచ్చినాం. ఈ కళ్యాణం అయిపోయింది కదా, సాయంత్రం ఉండేది రథోత్సవం. మా ఊర్లో అయితే రథం, పెద్ద రథం అయితే ఉంది. సో ఈవినింగ్ రథోత్సవం అయితే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. సో రథం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము పోయే టైము రథం వచ్చే టైం అయితే సేమ్ టైం అయింది. ఇంకా వచ్చి ఇంట్లో ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ అయితే కొబ్బరికాయ పట్టుకొని రథం దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా కన్నయ్య అయితే చూడండి ఫుల్ ఎగ్జైటింగ్ అయితే చూస్తున్నాడు. వాళ్ళకి డ్యాన్స్ చేశారు, చేయమంటే అయితే అస్సలు చేయలేదు. వాళ్ళు తీసుకుపోయి మరి ఎగిరిస్తే మా బాబాయ్లు మా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అయితే ఎంత ఎగిరించినా అయితే ఎగరలేదు, చూస్తూనే ఉన్నాడు బీరిపోయి. అయితే లాస్ట్కి అయితే దూరం పోయి అయితే డ్యాన్స్ చేసిండు. సో ఇక్కడ ప్రతిసారి రాముల వారి అంటే రథోత్సవానికి స్వాములు అయితే మంచిగా అంటే డ్యాన్స్లు వేసుకుంటూ అయితే రథం అయితే తీసుకుపోతారు, ఊరేగింపు అయితే తీసుకుపోతారు. సో ఇంకా చూడండి స్వాములు ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు, పేట తూలు వేసుకుంటా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి ఇదే జరుగుతుంది. అక్కడైతే వేరే సైడ్ అయితే ఆడళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ అయితే భజన అయితే చేస్తున్నారు. ఇంకా ఇటు సైడ్ అయితే స్వాములంతా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. కన్నయ్యని తీసుకొని మధ్యలో నిలబెడితే డ్యాన్స్ అయితే అస్సలే చేయలేదు. ఇంకా వాడు సిగ్గు పడుకుంటూనే ఉంటాడు, వాని పని అది సిగ్గు పడుకుంటుంటాడు. సో మేము ఇంకా చేస్తలేడు కదా అని చెప్పేసి పక్కన కొబ్బరికాయ కొట్టడానికి రథం దగ్గరికి అయితే వెళ్తే అక్కడికి పోయినాక అయితే ఇంక ఒకటే డ్యాన్స్ ఎత్తండి. ఈయనైతే మా సర్పంచ్ తాత, మా అమ్మ వాళ్ళ ఊరు సర్పంచ్ తాత అన్నట్టు. నాకైతే తాత అవుతాడు, మా చుట్టాలే తాత. ఇట్లా ఎత్తాను చూడండి డ్యాన్స్ అయితే. ఇంకా నేను వీడియో తీస్తున్నాను అయితే నా వీడియో ముందుకైతే ఒక స్టెప్ వేసిండు, ఆ తీసేలోపే ఇంకా డ్యాన్స్ అయితే ఆపేసిండు. ఇంకా రాముల వారు చూడండి ఎంత బాగున్నాడో కదా, మస్తు అనిపించింది నాకు. దగ్గర నుంచి అయితే చూసి బొట్టు పెట్టించుకొని అయితే అక్షింతలు అయితే వేయించుకున్నాం. ఇంకా రథంలోనైతే సీతమ్మ తల్లిని, రామయ్య తండ్రిని అయితే ఇంకా ఊరేగింపు అయితే చేస్తారు అన్నట్టు. ఇది సెకండ్ ఇయర్ రథం తీసుకొని అయితే. ఇంకా మాకు అన్నయ్య చూడండి ఇక దూరం నుంచి ఎట్లా ఎగురుతాండే, ఇక మావనికి సిగ్గు, ఇక దూరం ఉంటే అయితే ఎగురుతాడు, దగ్గరికి అయితే సిగ్గు అవుతుంది వాడికి. అండ్ ఇంతే అండి మన వీడియో. మన శ్రీరామనవమి అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఎలా జరిగింది, అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లైక్ అయితే వేసుకోండి మన వీడియోకి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మేము త్వరగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.